ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళి కంప్లీట్ చేసుకొని చక్కగా అందరితో కలిసి వస్తూ ఉంటే కనుక సడన్గా కళ్ళు తిరగడం, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవ్వటం, కళ్ళు ఓపెన్ చేసి చూస్తే హాస్పిటల్ బెడ్ మీద అందులోనూ ఒక పేషెంట్లో అయితే పడుకొని ఉంటాడనమాట. పక్కన ఎవరైనా ఉన్నారా అంటే ఆ హాస్పిటల్లో తన కోసం ఓన్లీ తాను మాత్రమే ఉన్నాడని తెలిసి బాధపడ్డ క్షణాలు. ఏంటిదంతా అంటే కనుక మోహన్ లాల్ గారి మూవీ అనమాట. కొంచెం స్టోరీ తెలుసుకుందాం. మోహన్ లాల్ గారికి చిన్నతనం నుంచి కూడా తల్లిదండ్రులు అయితే ఉండరు, ఓన్లీ వాళ్ళ అక్క బాబాయ్ అనమాట. మొత్తానికి ఒక అమ్మాయితో పెళ్ళి అయితే ఫిక్స్ చేస్తారు. ఆ అమ్మాయికి తాళి కట్టే టయానికి ఆవిడ నచ్చిన వాళ్ళతో అయితే జంప్ అనమాట. అయితే ఆయన షాక్లోకి వెళ్ళిపోయి పడిపోయాడు అనుకుంటారు, కానీ హార్ట్లో ప్రాబ్లం ఉందని అప్పుడే తెలుస్తుంది అనమాట. అప్పటి నుంచి కూడా టైం టు టైం హాస్పిటల్కి వెళ్ళటము, మెడిసిన్ వాడటం, ఇదే జీవితం అయిపోతూ ఉంటుంది ఆయనకి. ఈలోగా ఆ బాధను మర్చిపోవడానికి, అంటే పెళ్లి కూతురు పారిపోయింది అన్న బాధను మర్చిపోవడానికి ఆయన అయితే ఒక పెద్ద రెస్టారెంట్ టైప్లో స్టార్ట్ చేస్తారు. సో అలా డెవలప్ చేసుకుంటూ ఉండగా ఆయనకి సడన్గా ఈ ట్రిప్కి వెళ్ళి వచ్చే టయానికి హార్ట్ ఇంకా పనిచేయదు అని అయితే చెప్తారనమాట డాక్టర్స్. సో మరి హార్ట్ని ట్రాన్స్ప్లాంట్ చేయడానికి అయితే మాత్రం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈలోగా ఒక మిలిటరీ ఆఫీసర్ అయితే చనిపోవడం జరుగుతుంది యాక్సిడెంట్లో. ఆయన హార్ట్ని తెచ్చి ఈయనకి పెడతారు. సో అప్పటి నుంచి కూడా ఆయన హార్ట్ తెచ్చి పెట్టడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఆయన హార్టే కదా, ఆయనే ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు, ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా. మరి అలాంటప్పుడు ఈయన లైఫ్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి, వాళ్ళ వైఫ్ ఏమో మా ఆయనే కదా అని చెప్పి ఆవిడ కూడా కొంచెం ఫీలింగ్స్ పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మాయి అయితే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. డాడీ నాతో ఉన్నట్టే ఉంది అని చెప్పి ఆ మెమరీస్ని పంచుకోవడం అవన్నీ కూడా. మొత్తంగా మోహన్ లాల్ గారు ఆ ఫ్యామిలీలో ఒక మెంబర్ అయితే అయిపోతారు. మరి దాని తర్వాత అసలు ఏం జరిగింది, ఎలా ఉంది అనేదే స్టోరీ కాన్సెప్ట్గా అయితే తీసుకెళ్తారనమాట. కాకపోతే కొంచెం స్లోగా వెళ్తున్న ఫీల్ అయితే వస్తుంది. ఎండింగ్ పర్ఫెక్ట్గా ఇచ్చారని అయితే చెప్పొచ్చు. ఓవరాల్గా అయితే ఇది ఫ్యామిలీతో చూడదగ్గ మూవీ టైప్లో ఉంటుంది. అంటే మీరు భారీ యాక్షన్ సీన్స్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం అవేవి ఉండవు, స్లోగా వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ. ఇంతకీ ఎందులో ఉంది అంటే కనుక జియో హాట్స్టార్లో ఉంది. చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇది నా రివ్యూ మాత్రమే, చూసాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.